మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు ఈరోజు ఏం చేస్తున్నారు జస్ట్ మినిట్ లో? సో ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో నేను చేసే ఐటమ్ ఏంటంటే మనకు లంచ్ బాక్స్ లో కానీ లేదా స్నాక్ బ్రేక్ టైంలో కానీ బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి. బేసిక్ ఐటమే వెజ్ రోల్స్ చేస్తున్నాను. వెజ్ రోల్స్, ఎస్. ఓకే. ఓకే, మరి వెజ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? వెజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము అరకప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, తురిమిన కాలీఫ్లవర్ పావు కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా? రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పిండి కలిపేసి పెట్టానండి. ఇది కాస్త నానితే మనకు కొంచెం సాఫ్ట్ గా వస్తుంది మనకు. ఓకే. సో దీంట్లో ఏంటంటే మైదా పిండి, కొద్దిగా ఉప్పు, నూనె వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా చపాతీ పిండిలో కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇది నానాలి. అవునండి, ఇది మనకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం అండి. కొద్దిగా ఆయిల్. ఓకే. సో ఈ వెజ్ రోల్స్ అంటే మనకి డీప్ ఫ్రై కాదు? లేదండి, జస్ట్ మనం చపాతీ రోల్ చేసుకుంటాం ఆ టైప్ లో. అవునండి. ఓకే ఓకే. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన బీన్స్, తరిగిన క్యాప్సికమ్ అండి. ఓకే. సో ఇది మనం అంటే స్టఫింగ్ అనేది మనం చాలా రకాలుగా మారుస్తూ చేసుకోవచ్చు. అంటే వెజిటబుల్స్ కాంబినేషన్ లో అదే కొన్ని వెజిటబుల్స్ కొన్నిసార్లు పప్పులు లాంటివి మిక్స్ చేసుకోవచ్చు. మీల్ మేకర్, మటర్ యూజ్ చేయొచ్చు, లేదా కార్న్, బేబీ కార్న్ కానీ స్వీట్ కార్న్ కానీ. సో వాళ్ళకు ఏవైతే ఇష్టంగా ఉంటాయో అంటే పిల్లలకు కానీ ఏది, సో అది చూసుకొని వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఆ స్టఫింగ్ తో మనం ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో బేసిక్ అలాగే ఈ వీటిలో కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి, అంటే ఓన్లీ రైసే తినాలి అలా లేకుండా హ్యాపీగా ఇది తీసేసుకోవచ్చు. వెజిటబుల్స్ కాంబినేషన్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇది కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. అవును. సో ఇక్కడ మనం మైదా బదులు గోధుమ పిండి వాడుకుంటే మనకి ఇంకా హెల్త్ వైజ్ గా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో మిక్స్డ్ గ్రెయిన్ ఆటా కూడా దొరుకుతుంది కదా, సో అది తీసుకున్నా బాగుంటుంది, వాళ్ళ చాయిస్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కాలీఫ్లవర్, ఇది కూడా సన్నగా తరుక్కున్నాం అంటే మనకు రోల్ చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్ గా ఉంటుందని. క్యారెట్ తురుము. సో ఇలాగ అన్ని కొంచెం సన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఫాస్ట్ గానే వేగిపోతాయి. అండ్ కొంచెం క్రంచీగా అలా ఉన్నా అంటే ఫుల్ గా కుక్ అవ్వకపోయినా మనకి ఇవి ఎలాగో టేస్టీగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అంటే కొంచెం తొందరగా వాటర్ బయటకు వచ్చేసి ఇవి కొంచెం ఫాస్ట్ గా వేగుతాయి. ఓకే. ఓకే అండి, ఇక్కడ ఇవన్నీ వేగుతుంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముఖార విందం మరింత అందంగా కనిపించాలని, మచ్చలు, మొటిమలు, గాయాలు, గుంటలు ఇలాంటివి కనిపించకుండా ఉండాలని మనం పైపోతగా రకరకాల క్రీమ్లు, పౌడర్స్, లోషన్స్ ఇవి అప్లై చేస్తూ ఉంటే సరిపోదు. ఇలా న్యాచురల్గా దొరికేవి కూడా ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏంటంటే బచ్చలాకు ఒక 4-5 ఆకులు తీసుకుని, ఒక 4-5 రోజా రేకులు తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా కూడా బాగా ఈవెన్గా అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత చల్లటి నీటితో కనుక ముఖాన్ని వాష్ చేసుకున్నట్లయితే ఈ మచ్చలు, గుంటలు, మొటిమలు ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా. సో సరిపోతుందా రాజు గారు? ఇది సరిపోతుందండి. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం మిగతా వాటిలాగే. సో సీజనింగ్ ఇదివరకు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా
చాట్ మసాలా, సో చాట్ ఐటమ్స్ చాలా ఇష్టపడతారు పిల్లలు కాబట్టి కొంచెం ఇలా చట్పటగా ఉంటే బాగుంటుంది. సో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అంటే బాక్సెస్లలో పెట్టినా కొంచెం ఎక్కువ టైం ఉన్నా కూడా వాటి వల్ల టేస్ట్ అనేది కూడా మనకి అలాగే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఎస్. ఓకే ఓకే, స్టవ్ ఆపేసేద్దామండి. సో ఇప్పుడు నిమ్మరసం పిండుకుంటున్నాము. సో అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు మనం చపాతీలు చేసేసుకోవచ్చా? ఎస్. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా పొడిపిండి వేసుకుని. ఓకే, సో ఇదేలా కొంచెం మామూలుగా మనం చపాతీ regular గా పల్చగా మన ఇష్టం అండి. అంటే ఎలాగా అది మరీ మందంగా ఉన్నా మనకి అంత పెద్ద బాగోదు కాబట్టి కాస్త మీడియం మీడియంగా చేసుకుంటే అండ్ మైదా ఎలాగో కొంచెం బాగానే ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. గోధుమ పిండి అయితే కొంచెం గట్టిపడిపోతూ ఉంటుంది. ఎస్. కాబట్టి కొంచెం మనం ఆయిల్ అది వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది మనకు ఎక్కువసేపు మనకు అంటే షార్ట్ బ్రేక్ వర్క్ కానీ లేదా లంచ్ బ్రేక్ వర్క్ అయినా సాఫ్ట్ గానే ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల. ఓకే ఓకే, కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ వెన్న కానీ నెయ్యి కానీ మన చాయిస్ అండి, ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో మధ్యలో స్టఫ్ చేసుకుందాం. సో అంచులు ఇలా ఫోల్డ్ చేసి అంటే బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, సో రెడీ. నైస్. సో హ్యాపీగా లోపల ఎలాగో మనకి అంత స్టఫింగ్ ఉంది కాబట్టి అలా క్యారీ చేసుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా తినుకుంటూ వెళ్ళిపోవచ్చు. నైస్. రాజు గారు కార్వింగ్ ఏం చేస్తున్నారు? రాజు గారు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ప్లేట్ గార్నిష్. ఓకే, క్యారెట్ అలాగే క్యాప్సికమ్ స్లైసెస్ లా చేసేసి ఓకే అరేంజ్ చేసుకుంటున్నాం. ఓకే, లైన్స్ ఇస్తున్నానండి. సో ఫ్లవర్ షేప్ లో వస్తాయి మనకు స్లైసెస్ అన్ని కూడా. ఓకే, సో ఇది వచ్చి డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను. సో లీవ్స్ లాగా. అవునండి. ఓకే, లీవ్స్ ఫ్లవర్. ఎస్. ఓకే, సో కొంచెం టొమాటో సాస్ కూడా ఇస్తున్నాను. ఓకే, ఓకే, వెజ్ రోల్స్.
ప్లేటే చాలా యమ్మీగా ఉంది. ఓకే అండి, మరి వెజ్ రోల్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన కాలీఫ్లవర్, క్యారెట్ తురుము, ఉడికించిన బంగాళదుంపలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చపాతీలో ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ రోల్స్ రెడీ. సో వెజ్ రోల్స్ రెడీ అండి, వేడివేడిగా. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. తీసుకోండి. టమాటో సాస్. యా, చాట్ మసాలా వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అయింది కదా. చెప్పటి యాడ్ అయింది. వెజిటబుల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తాం, చాలా రకాలు కూడా యాడ్ చేస్తాం కదా. అవును, క్రంచీగా. ఆ రోటీ సాఫ్ట్ గా ఉంది. యా, సో కొంచెం ఎక్కువ నానబెట్టాం కదా మనము. అవునండి. సో బాగా తెలుస్తున్నాయి అంటే అన్ని టేస్ట్లు, ఆ సాఫ్ట్నెస్. అంటే బేసిక్గా చాలా సార్లు ఏమవుతుందంటే ఈ రోల్స్ అనేసరికి ఈ బయటది గట్టిగా అయిపోతే మనకి లాగుతూ తినాల్సి వస్తుంది. అదే, సో ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెజ్ రోల్స్ సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఏదైనా గాయమైనప్పుడు, రక్తం కారిపోతున్నప్పుడు ఆ ప్రాంతంలో పసుపుని కనుక అద్ది పెట్టినట్లయితే గాయం త్వరగా తగ్గిపోతుంది, రక్తం కారడం కూడా తగ్గుతుంది.